శివోహం అండి. నా పేరు రామకృష్ణ. మ్యాథమెటిక్స్ లెక్చరర్‌ని. నేను ఈ ఎస్‌కేఎస్‌లో జాయిన్ అయ్యి దాదాపు ఒక 2, 3 మంత్స్ అయింది. మా ఇంటి దగ్గరలో ఒక వ్యక్తికి హార్ట్ సర్జరీ అయ్యింది ఆల్రెడీ అంతకుముందే. అయితే కిడ్నీలో చిన్న బ్లాకేజ్ ఇన్ఫెక్షన్ వల్ల బ్లడ్ ఏదో క్లాటింగ్ అయ్యి ఆపరేషన్ చేయడం కూడా కుదరదు. మెడిసిన్‌తోనే క్యూర్ కావాలని చెప్పేసి హైదరాబాద్‌లోనే పెద్ద సో కాల్డ్ పెద్ద హాస్పిటల్‌లో ఆయన ట్రీట్ చేయించుకుంటున్నారు. అయితే తర్వాత ఏమైందంటే నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళ ఇంటికి ఏదో పని మీద వెళ్ళటం జరిగింది. అసలు ఏంది మీకు ప్రాబ్లమ్ ఏందంటే ఇదంతా చెప్పుకొచ్చారండి. చెప్పిన తర్వాత నేను ఒకటి చెప్పాను. నేను ఈ మధ్య శివకుండలిని సాధన చేస్తున్నాను. 100% విశ్వసిస్తే గన మీకు 100% రిజల్ట్ ఉంటుందండి. మనం ప్రయత్నం చేసి చూద్దాము. కలుపుతారు మాకు ఇచ్చారు. నేను ఆల్రెడీ మ్యాథమెటిక్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నాను. నేను అంత తొందరగా ఏది దేవుళ్ళు అది అంతా నమ్మను. కానీ ఈ టెక్నిక్ ఎందుకో నాకు నచ్చింది. అదేగాక ఇది 100% సైంటిఫికల్ రీజనింగ్‌గా చెప్తున్నారు. ప్రయత్నం చేశామండి. తర్వాత ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ ఆయన టెస్ట్‌కి వచ్చారు హైదరాబాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఫోన్ చేయకుండా డైరెక్ట్‌గా నేను కాలేజీలో ఉంటే నాకే ఫోన్ చేసి చెప్పారండి ఫస్ట్. ఇగో ఇట్లా తగ్గిపోయింది. చాలా వరకు 50% తగ్గిందని. అసలు మీకు ఏం చేశారని డాక్టరే వండర్ అయిపోయి అడిగారండి హైదరాబాద్‌లో. నేనేదో మెడిటేషన్ చేసుకుంటున్నానండి, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని చెప్పారండి ఆయన. నేను ఒకటే చెప్పదలుచుకుంది, ఈ ఎస్‌కేఎస్‌లో జాయిన్ అయిన కాడి నుంచి ఎవ్రీథింగ్ డిఫరెంట్‌గా కనబడుతుంది. ఈ ప్రపంచం మొత్తం కొత్తగా కనబడుతుంది. సాక్షాత్తు శివస్వరూపులు అంటంలో అసలు ఎలాంటి సందేహం లేదు. మనస్సు, బుద్ధి, ఆత్మ ఇవన్నిటిని పరిశోధించడానికి సైన్స్ యొక్క శక్తి సరిపోదు. కాబట్టి మనం ఆత్మజ్ఞానంతో గురుభక్తితో కనుక మనం చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మన అనుభవాలు ఆయనతో అసలు షేర్ చేసుకోవడం అంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. శివోహం అండి.